21 ఫిబ్రవరి 2013 మన హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ లో జరిగిన ట్విన్ బాంబ్ బ్లాస్ట్ మీలో ఎంతమంది గుర్తుంది? అది ఎవరు మర్చిపోలేనిది. హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ లో ఒకటి జరిగితే దానికి 200 మీటర్ దూరంలో ఉన్న మిర్చి మార్కెట్ లో ఇంకొకటి జరిగింది. అయితే ఇవి వెంటనే జరిగాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ అనేవి అక్కడ ఉండే మోటార్ సైకిల్స్ లో కనిపించకుండా దాచిపెట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఎగ్జిక్యూట్ చేశారు. ఆ బాంబ్ బ్లాస్ట్ లో 18 మెంబర్స్ చనిపోతే 131 మెంబర్స్ సివియర్ గా ఇంజూర్ అయ్యారు. ఆ ఘటనకి ఎవరైతే ఆ బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడ్డారో ఆ 6గురికి మన తెలంగాణ హైకోర్టు 9th మార్చ్ 2025 ట్యూస్డే రోజు మన తెలంగాణ హైకోర్టు వాళ్ళందరికీ డెత్ సెంటెన్స్ విధించింది. ఫైనల్ గా వాళ్ళకి మన తెలంగాణ హైకోర్టు క్యాపిటల్ పనిష్మెంట్ అయితే ఇచ్చేసింది. ఈ భయంకరమైన ఇన్సిడెంట్ 2013లో జరిగితే 2025లో దానికి సంబంధించిన ఫైనల్ వెరిడిక్ట్ అనేది వచ్చింది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలా హ్యాపీగా ఉండగలిగాము అంటే మనం వాడుతున్న టెక్నాలజీ అంత అడ్వాన్స్ గా ఉండడం, దాంతో పాటు మన గవర్నమెంట్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ యొక్క కృషి వల్లనే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. లేదంటే 6 months ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగేది, కానీ ఇప్పుడు జరగట్లేదు. సో మనం మన స్టేట్ గవర్నమెంట్ కి అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ విషయంలో, మన సెక్యూరిటీ విషయంలో ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.